హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నావి మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చూపించేస్తానండి. ఇవి నేను అన్నీ కూడా బయట చేయించినవే. చూసేయండి. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క లుక్ ఉందండి. అవి ఎలా ఉన్నాయి అనేది మీకు క్లియర్గా చూపించేస్తాను. చూసేయండి. అలానే నా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన వీడియోస్ అన్నీ కూడా చూసి మంచి కంటెంట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. సరే, ఇది వచ్చేసి నేను చేయించుకున్న ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఖచ్చితంగా ఇది 11 ఇయర్స్ అవుతుందండి నేను చేయించుకుని. 2014లో చేయించుకున్నాను. మా చిన్న పాప ఫస్ట్ బర్త్డేకి నేను ఈ వర్క్ చేయించుకున్నానండి. ఒక సెమీ పట్టు శారీ మీదది ఈ విధంగా వర్క్ చేయించుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి డ్యామేజ్ లేకోకుండా కలర్ పోవటం కానీ అలాంటిది ఏమీ లేదండి. చాలా బాగుంది. ఇప్పుడు ఎన్నిసార్లు కట్టానో కూడా, ఈ బ్లౌజ్ ఎన్నిసార్లు యూజ్ చేశానో కూడా నాకు గుర్తులేదు. అంటే అన్నిసార్లు యూజ్ చేశాను అని. చూసారు కదా, వర్క్ అయితే ఆ విధంగా ఉంది. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్సే పెట్టించానండి. అప్పుడు ఇంకా ఫుల్ హ్యాండ్స్ ట్రెండ్లో లేదు, షార్ట్ హ్యాండ్సే. అందుకని షార్ట్ హ్యాండ్స్ పైనే వర్క్ చేయించాను. మొత్తం కుందన్స్ వర్క్ అండి. అలానే వైట్ పర్ల్స్, స్టోన్ చైను, జరీ థ్రెడ్స్ తోటి లాంగ్ అండ్ స్టిచ్ అండి. లోడ్ స్టిచ్ అంటారు కదా, లోడ్ స్టిచ్. చూశారు కదా ఎలా ఉంది, పెద్ద కుందంతో చేశారండి. ఇది నెక్స్ట్ నా పెళ్ళి పట్టు చీర మీదండి. నా మ్యారేజ్ అప్పుడుది, నేను పెళ్ళిలో కట్టుకున్న పట్టు చీర మీదండి. ఇది బ్లౌజు మెరూన్ కలర్ వచ్చింది బార్డరు. దాని మీదకి నేను ఈ విధంగా ఆ తర్వాత స్టిచ్ చేయించానండి. మెరూన్ కలర్ ఏ శారీ మీదకి మ్యాచ్ అయినా కానీ ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు, ఒకే కలర్ కాబట్టి. అందులో మొత్తం కుందన్స్ అన్ను మామూలుగా పానీ స్టిచ్ అంటారు కదండి, పానీ స్టిచ్ కుందన్స్ మా జర్దోజీతోటే చేశారండి మొత్తం వర్క్ కూడా. కానీ ఫినిషింగ్ అది చాలా బాగుంటుందండి. చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు 11 ఇయర్స్ నుంచి కూడా అదే ఆంటీ దగ్గర అదే బొటిక్లో నేను స్టిచ్ చేయిస్తానండి. కాకపోతే ఇప్పుడు నేను స్టిచ్ చేసుకుంటున్నాను. అది కూడా నాకు మెయిన్ పెద్ద ఫంక్షన్ అని అనుకుంటే మాత్రం అక్కడ ఆంటీకే ఇస్తాను. చూశారు కదండి బ్లౌజ్ ఎలా ఉంది. ఏ బ్లౌజ్ బాగుంది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతిదీ కూడా ఎలా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పండి కామెంట్లో. ఇది వచ్చేసి నెక్స్ట్ అండి, కంచిపట్టు చీర. మా సిస్టర్ మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్ కోసం అని చెప్పి నేను కంచిపట్టు చీర అంటే నా మ్యారేజ్కి ఏ శారీ కొనుక్కున్నానో నాకు తెలియదు, అమ్మ వాళ్ళు కొన్నారు కాబట్టి. మా చెల్లి మ్యారేజ్కి మాత్రం నేను కంచిపట్టు చీరే కొనుక్కోవాలని కంచిపట్టు చీర కొనుక్కున్నాను. అది మొత్తం కూడా మెరూన్ కలర్ అండి. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీలో. ఆ శారీలో ఆ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది ఫస్ట్ ఆంటీ ఇదే డిజైన్ చేసిందండి. అంటే ఈ డిజైన్ ఫస్ట్ నా బ్లౌజ్ పైనే డిజైన్ చేసిందనమాట. ఆ తర్వాత ఫొటోస్ తీసుకుని నెక్స్ట్ బ్లౌజెస్ అన్నిటికి చేయటానికని చెప్పి నేను తెచ్చేసేటప్పుడు ఫోటో కూడా తీసుకుంది. డిజైన్ చాలా బాగుంది, బాగా వచ్చిందని చెప్పేసి. చూశారు కదండి. అలానే ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను. బార్డర్ మొత్తం కూడా పట్టు చీరలో వచ్చిన బార్డరేనండి. ఆ బార్డర్నే ఇంకా ఎలివేట్ చేశారనమాట. ఎలా అంటే ఇప్పుడు అక్కడ ఏనుగులు అవన్నీ వచ్చాయి. దానిపైన మామూలుగా చైన్ స్టిచ్ థ్రెడ్ తోటి స్టిచ్ చేసి ఆ ఏనుగును అనేది ఇంకా పైకి ఎంబోజ్ అయ్యే విధంగా బాగా చేశారు. వర్క్ అయితే చాలా బాగుందండి. ఇది 5000 అయితే నాకు ఛార్జ్ చేశారండి ఈ బ్లౌజు. చూశారు కదండి, నీట్గా చాలా ఫినిషింగ్ అది చాలా బాగుంటుంది అనమాట. అంత బాగా స్టిచ్ చేస్తారు ఆంటీ. కలర్ కూడా ఏమాత్రం చేంజ్ అవ్వలేదండి అసలు. బ్లౌజెస్లో ఎలాంటివి కూడా కలర్ పోలేదు. పూసలు కానీ ఏదైనా సరే జర్దోజీ కానీ కలర్ షేడ్ అవ్వటం మాత్రం లేదండి. అంత క్వాలిటీ అంత బాగుంటుంది అనమాట. చూశారు కదండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇది కంచిపట్టు శారీ మీదేనండి. కాకపోతే
ఇది 2020లో స్టిచ్ చేయించుకున్నాను. మా పెద్దమ్మాయి ఓణీల ఫంక్షన్ ఉంటే ఆ పట్టు చీర మీదది. ఎక్కువ వర్క్ పెట్టలేదండి, ఓన్లీ నెక్ వరకే పెట్టాను నేను. హ్యాండ్స్కి వర్క్ ఏం చేయించలేదు. ఇది పట్టు శారీ మీద వచ్చిన బ్లౌజ్ పైన నేను చేయించాను. విడిగా కూడా ఒకటి తీసుకుని చేయించుకోవాలి. అది నేను చేసుకుంటాను, చేసినప్పుడు మీకు చూపిస్తానండి. చూశారు కదా, మొత్తం దర్దోజీ అండ్ షుగర్ బీట్సేనండి. మధ్యలో కొందన్స్ అవి వచ్చాయి, అది కొద్దిగూడింది, కుట్టేసుకోవాలి. జర్దోజీ, జర్కన్ స్టోన్స్ వీటితోనే చేశారండి వర్క్. చాలా బాగుంది. హ్యాండ్స్కి అయితే నేను ప్లెయిన్గా వదిలేసానండి. పట్టు మీద ఆ పట్టుని, ఆ బార్డర్ని ఎందుకులే డిస్టర్బ్ చేయటం, అలా ఉంచేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇక హ్యాండ్స్కి వరకు వేయించలేదు. ఓన్లీ నెక్ వరకే నాకు 2500 ఛార్జ్ చేశారండి ఇది ఈ వర్క్. నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను, చూసేయండి. ఇది కూడా ఫంక్షన్ కోసం నేను స్టిచ్ చేయించానండి. కాకపోతే అది టిష్యూ శారీ అండి, కంచిపట్టులోనే టిష్యూ శారీ. ఆ శారీ పైన శారీలో వచ్చిన బ్లౌజ్ పైనే వర్క్ చేయించాను. ఇదైతే 5000 ఛార్జ్ చేశారు. బీడ్స్ అవి వెయిట్ ఎక్కువ ఉండటం వలన ఏమైందంటే నాకు బ్లౌజ్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుందండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే శారీ మీద బ్లౌజ్ పైన చేయించుకోకుండా జాస్మిన్ పట్టు కానీ అలాంటివి తీసుకుని చేయించాల్సింది, కానీ దీని మీద చేయించాను. వెయిట్కి జాకెట్ అనేది అసలు ఎంత వెయిట్ ఉంటుందండి, మొత్తం బీడ్సే కదా. వర్క్ అయితే చాలా బాగుంది అసలు. కానీ నేను ఈ శారీ బ్లౌజ్ పైన చేయించకుండా వేరే జాస్మిన్ పట్టు క్లాత్ తీసుకుని చేయించినట్టయితే బాగుండేది, స్టిఫ్గా అనేది ఉండేది బ్లౌజు. ఇది ఏ విధంగా రిపేర్ చేయాలనేది కూడా నాకు ఐడియా రావట్లేదు. ఒకవేళ ఐడియా వస్తే నేను రిపేర్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. ఎందుకంటే నేను బ్లౌజెస్ అవి రిపేర్ చేసేవి నేను పెడుతున్నాను ఆల్రెడీ. ఇంతకుముందు మన వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అవి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అలానే నా బ్లౌజెస్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. చూశారు కదండి, బ్లౌజ్ అనేది కొంచెం డ్యామేజ్గా అనిపిస్తుంది ఈ వెయిట్కి అనేది. చూశారు కదండి, నా వీడియోస్ నచ్చాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.